నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని బంగారం షాపులో చోరీ జరిగింది. ఆత్మకూరు బస్టాండ్ సమీపంలో ఉన్న రమణమూర్తి అనే వ్యక్తికి చెందినటువంటి బంగారు షాపులో బంగారం, వెండిని దుండగులు చోరీ చేశారు. 4 కేజీల వెండి, 50 గ్రాముల బంగారం చోరీకి గురైనట్లు షాప్ యజమాని రమణమూర్తి తెలియజేశారు. రాత్రి షాప్ మూసేస్తున్న క్రమంలో బంగారం, వెండి ఉన్న సంచిని పక్కన పెట్టి షట్టర్కు తాళాలు వేస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. ఇక షాప్ యజమాని ఆత్మకూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు షాప్కు సమీపంలో ఉన్నటువంటి సీసీ ఫోటోజ్ను పరిశీలించారు. ఇక దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. మూసేటప్పుడు బ్యాగ్ తీసుకొని పక్కన పెట్టుకుంటాను నేను. పక్కన పెట్టుకొని అంతా లాక్ వేసేసేసి దాంట్లో మనిషి వేరే సర్రంతా వచ్చేసేసి బ్యాగ్ తీసుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. పరిగెత్తుకుంటూ పోయి వేరే బండ్లో ఎక్కి వెళ్ళిపోయాడు. ఆ బ్యాగ్లో వచ్చేసేసి 4 కేజీలు వెండి, సుమారు ఒక 50-60 గ్రాముల బంగారు, ఒక బ్యాగు, మళ్ళీ చిన్న పర్సు, దాంట్లో ఒక 10-15 వేల రూపాయలు క్యాష్. నాకు మాట రాలేదు రోడ్లోకి వచ్చేటప్పటికి. తర్వాత ఒక నిమిషానికి కొద్దిగా కవర్ అయిపోయాను. అప్పుడు ఆమెను కేకేసాను నేను. అందరూ అమ్మని వచ్చేసారు అక్కడికి. ఆమెను